ఇక్కడ బీఆర్ఎస్ భారీ ఎత్తున రోడ్ షో చేయడానికి చూస్తోంది ఈ రోజు. ఇదే దీంట్లో వచ్చేసి మనకి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు మనతో. సో ఆవిడని అడిగి తెలుసుకున్నాం. హేమ గారు, ఈ రోజు ఇక్కడ వెంకటగిరిలో ఏం జరుగుతాం? ఈ రోజు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి కేటీఆర్ గారి రోడ్ షో ఉంది. ఆల్రెడీ చూస్తున్నారు, మన 31st నుంచి రోడ్ షోస్ అన్ని షెడ్యూల్ అయ్యాయి. యాక్చువల్ గా ఏదైతే నిన్న జరిగిన ప్రచార సభలో రేవంత్ గారు అన్న మాటలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడు మీరు చెప్పండి. మీరు దీన్ని ఏ రకంగా తీసుకుంటున్నారు, పబ్లిక్ ఏ రకంగా తీసుకుంది అని చెప్పేసి మీరు చెప్పండి. మాకైతే నవ్వుకున్న విధంగానే ఉంది. ఒక సీఎం స్థాయిలో ఉండి వారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకుంటా ప్రజలని భయపెట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక జూబ్లీ హిల్స్ లో గెలవంగానే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఏం పడిపోదు. ఆ ఒక్క సీటే గెలిచేది. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ఏ గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా ప్రజలు మాకు సహకరిస్తుంటే వారిని భయపెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే మీకు వచ్చే స్కీమ్స్ అన్ని కట్ అవుతాయి. మాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఎట్లా కట్ అవుతుంది, ఏ రకంగా కట్ అవుతుంది అంటే ముఖ్యమంత్రి ఇంకా కూడా అపోజిషన్ లో ఉన్నాడని ఫీల్ అవుతుందా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని ఫీల్ అవుతుందా, ఆ రకంగానే ఆయన చెప్తున్నాడా అన్న కన్ఫ్యూజన్ లో మేము ఉన్నాం. అంటే అట్లా మేము తీసుకున్నాము. ప్రజలైతే క్లియర్ గా ఉన్నారు. డెఫినెట్ గా మేము బీఆర్ఎస్ కి ఓటేస్తాం. ఏమంటారు, మన గోపీనాథ్ గారు ఎంత డెవలప్మెంట్ చేశారు అండ్ వారు ఉన్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం అంతటా కూడా చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉండే. కానీ 2 years నుంచి ఇప్పుడు మీరు ప్రచారం చేస్తుంటే చూడొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ప్రచారం, ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం, కొంతమంది జేఏసీ నాయకులను, స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని దౌర్జన్యంగా బెదిరించి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ గమనించింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు వేయడానికి, మాకు సేఫ్ సెక్యూర్డ్ ఉన్న ప్రభుత్వాలు ప్లస్ పార్టీ మాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు బీఆర్ఎస్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు దీని లోపల ఇంకొక కోణం మనం చూస్తే కనుక ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ కి ఓటేస్తే ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్ని కట్ అవుతాయి, ఈవెన్ ఫ్రీ బస్ కూడా కట్ అవుతుంది అన్నాడు. ఫ్రీ బస్ అంటే జూబ్లీ హిల్స్ వదిలిపెట్టి మిగతాదంతా ఒక రాష్ట్రము, ఓన్లీ జూబ్లీ హిల్స్ ఒక రాష్ట్రమా అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఒకళ్ళు ఇది ప్రజలు భయపడుతున్నారా అన్నట్టుగా మీరేమనుకుంటారు దీనిపై? ప్రజలైతే భయపడట్లేదు, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. వారేమి పిచ్చోల్ గారు ఏం జరుగుతుందో ఏంటిదో గమనించండి. ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అంత ఒక వేవ్ ఉంటే హైదరాబాద్ లో ఒక వేవ్, ఎక్కడ కూడా కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు బయట కొంతమంది ఊర్లలో కొద్దిగా ఆశకు పోయి మాకు 2000కి 4000 వస్తున్నాయి కదా, 6000 వస్తున్నాయి కదా, తులం బంగారం వస్తుంది కదా, అరే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా డెఫినెట్ గా మాకు ఇవ్వాల్సిందే కదా అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇంకేమైనా జరుగుతుందేమో అని నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.